హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, ఇవాల్టి స్పెషల్ రెసిపీ బియ్యం పిండి అప్పాలు. బియ్యం పిండితో ఇలా వెరైటీగా ఈ స్నాక్ రెడీ చేసుకోండి. ఒక్కటి కూడా వదలకుండా తినేస్తారు. చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి. చాలా సూపర్గా ఉంటాయి. ఈ అప్పాలు మా పిల్లలకైతే చాలా బాగా నచ్చాయి. మీకు నచ్చుతాయని పోస్ట్ చేశాను. ఇది స్వీట్ కాదండి, హాట్. మరి టేస్టీ బియ్యం పిండి అప్పాలని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటో చూద్దాము. దానికోసం ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అలాగే కొంచెం లావుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లిని వేసుకోవాలి. నేను ఇక్కడ ఉల్లిపాయ మీడియం సైజ్ తీసుకున్నాను. అలాగే 4-5 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకున్నాను. ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకోవాలి. ఒక 5 అయితే కరెక్ట్గా సరిపోతాయి. ఆ తర్వాత స్టవ్ పై ఒక బాండి నుంచి అందులో 2 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత ఇవి మిక్సీలో వేసుకున్నాం కదండి, వీటిని మరీ మెత్తగా కాకుండా మరీ బరకగా కాకుండా మీడియంగా మిక్సీ పట్టుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది. వేసుకొని గరిటెతో ఫ్రై చేసుకోవాలి. దీనిలోని పచ్చి వాసన పోయేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. డ్రైగా అయిన తర్వాత అందులో 1 కప్పు వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్ని మరిగించుకోవాలి. అది మరిగేటప్పుడు అందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకున్నాను. మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటారో దాన్ని బట్టి కారం, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, వెల్లుల్లిని యూజ్ చేయాలి. తర్వాత చూడండి, ఇక్కడ వాటర్ మరుగుతున్నాయి. అలా వాటర్ మరిగేటప్పుడు 1 కప్పు బియ్యం పిండిని కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. 1 కప్పు వాటర్కి 1 కప్పు బియ్యం పిండి కరెక్ట్గా సరిపోయిందండి. అలా కొంచెం కొంచెం వేసుకొని పిండి మొత్తం వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఎక్కడ కూడా లంప్స్ లేకుండా బాగా కలుపుకోవాలి. అలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు చల్లారనివ్వాలి. చూడండి, ఇది ఇక్కడ పూర్తిగా చల్లారిపోయింది. అలా చల్లారిన తర్వాత 1 టీ స్పూన్ నువ్వులను వేసుకోవాలి. అలాగే సాల్ట్ అనేది రుచి చూసుకొని ఇక్కడే వేసుకోవాలి. 1/4 టీ స్పూన్ జీరా పౌడర్ వేసుకోవాలి. అలాగే 1/4 టీ స్పూన్ ఎండు కారం వేసుకోవాలి. అవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆ బియ్యం పిండి మిశ్రమాన్ని అంతా ఒక బౌల్లోకి తీసుకోవాలి. చూడండి, ఇక్కడ చూస్తుంటే పొడి పొడిగా ఉంది, కానీ మనకి అప్పాలు చేసుకోవడానికి వీలుగా ఉందండి పిండి. అదంతా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. పిండిని ఎంత ప్రెస్ చేసుకుంటూ కలుపుకుంటే అప్పాలు అనేది అంత క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. అలా బాగా కలుపుకున్న తర్వాత దాన్ని కొంచెం కొంచెం పిండిని తీసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా రెడీ చేసుకోవాలి. అలా రెడీ చేసుకున్న తర్వాత కొంచెం పిండిని చల్లుకుంటూ ఆ బాల్ని పీట పైన కానీ లేదంటే ప్లేట్ పైన ఉంచి చపాతీలాగా రెడీ చేసుకోవాలి. మరి మల్చగా కాదండి, కొంచెం మందంగా రెడీ చేసుకోవాలి. ఒక చిన్న బౌల్ని తీసుకొని దాన్ని చపాతీ పైన పెట్టి ప్రెస్ చేసుకోవాలి. అలాగైతే మనకి ఈ అప్పాలు అనేది రౌండ్గా చాలా చక్కగా వస్తాయి. కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకోండి. కొంచెం అంచులు అనేది షార్ప్గా ఉంటే మనకి ఈ అప్పాలు అనేది చాలా చక్కగా వస్తాయి. అలా చపాతీలో ఎన్ని వీలైతే అన్ని అప్పాలని రెడీ చేసుకోవాలి. వేరొక పిండి ముద్దను తీసుకొని పీట పైన ఉంచి దాన్ని చేతితో ప్రెస్ చేసుకుంటూ అలా కొంచెం ప్రెస్ చేసుకొని ఒత్తుకున్న తర్వాత కోళ్ళతో ప్రెస్ చేసుకోవాలి. అలాగైతే పైన సాఫ్ట్గా వస్తుంది. ఒక చిన్న బౌల్ని తీసుకొని దాన్ని చపాతీ పైన పెట్టి ప్రెస్ చేసుకోవాలి. అలాగైతే మనకి ఈ అప్పాలు అనేది రౌండ్గా చాలా చక్కగా వస్తాయి. చూడండి ఎంత చక్కగా వచ్చాయో. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పిండిని మొత్తం తీసేయాలి. అలా తీసుకున్న తర్వాత వీటిని మెల్లగా తీసుకోవాలి. ఒక్కొక్క దాన్ని మెల్లగా తీసుకున్న తర్వాత చూడండి ఎంత చక్కగా వచ్చాయో. మిగతా వాటిని కూడా తీసుకుందాము. వీటిని అన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ వేడి చేయాలి. ఆయిల్ వేడిన తర్వాత ఒక్కొక్క దాన్ని
దానిలో వేసుకోవాలి. బాండీలో ఎన్ని వీలైతే అన్ని మాత్రమే వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత వేసుకున్న వెంటనే కలపకూడదు. అది ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత పైకి తేలుతాయండి. అలా పైకి తేలిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి. చూడండి పూరీలాగా పొంగుతూ ఎంత బాగా వస్తున్నాయో. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా బాగుంటాయి ఇవి. రెండు వైపులో కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత మిగతా వాటిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాతనే రెండో వైపు తిప్పుకోవాలి. ఫ్రై కాకుండా వేసిన వెంటనే కలపకూడదు, ఎందుకంటే ఇవి విరిగిపోతాయి. ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత రెండో వైపు తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని ఆయిల్ నుండి బయటకు తీసుకోవాలి. ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చాయో. చాలా టేస్టీగా ఉంటాయండి. మీకు చూస్తుంటేనే అర్థమైపోయి ఉండొచ్చు, చాలా రుచికరంగా ఉంటాయి. ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చాయో. అన్నిటిని కూడా అలా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి, టేస్టీ బియ్యం పిండి అప్పాలు రెడీ. మీకు ఏదైనా స్నాక్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఇలా రెడీ చేసుకొని తినండి. సూపర్ అని మరి మీరే కామెంట్ చేస్తారు. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. మీరు ట్రై చేయండి. మీకు ఈ అప్పాలు ఎలా వచ్చాయో, టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.